ఇక తమిళనాడులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఈ నెల 20-21వ తేదీల్లో తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి కోయంబత్తూర్ బయలుదేరి వెళ్లనున్నారు. కోయంబత్తూర్, హోసూర్, చెన్నై, ఆవిడి తదితర ప్రాంతాల్లో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. హోసూర్ సమీపంలోని తాలిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ఆవిడిలో రోడ్ షో నిర్వహించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ప్రచారం చేయనున్నారు. ఇక ఈ నెల 21వ తేదీన మదురై, సాత్తూర్లలో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించనున్నారు సీఎం. తమిళనాడులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఈ నెల 20-21వ తేదీల్లో తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి కోయంబత్తూర్ బయలుదేరి వెళ్లనున్నారు. కోయంబత్తూర్, హోసూర్, చెన్నై, ఆవడి తదితర ప్రాంతాల్లో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. హోసూర్ సమీపంలోని తాలిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ఆవిడిలో రోడ్ షో నిర్వహించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ప్రచారం చేయనున్నారు. ఇక ఈ నెల 21వ తేదీన మదురై, సాత్తూర్లలో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం అందిస్తారు. సలాం, సీఎం పర్యటనకు సంబంధించి వివరాలు తెలియజేయండి. తమిళనాడులో ఈ నెల 23వ తేదీన మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విస్తృతంగా జోరుగా ప్రచారం సాగుతోంది. అన్ని పార్టీలు జోరుగా ప్రచారాన్ని సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అదేవిధంగా అక్కడ అధికారంలో ఉన్నటువంటి డిఎంకే, అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీలు పూర్తి స్థాయిలో, అదేవిధంగా టీవీకే, ఈ 3 పార్టీలు పోటాపోటీగా ఇప్పటికే ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తమిళనాడులో ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఈ నెల 20-21 తేదీల్లో 2 రోజుల పాటు ఆయన తమిళనాడులో పర్యటిస్తారు. అంటే రేపు మధ్యాహ్నం అమరావతి నుండి ఆయన కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్ళి అక్కడ ప్రచార పర్వాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కోయంబత్తూరుతో పాటు హోసూరు, చెన్నై, అవడి ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించి అక్కడ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పలు సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉందో ప్రజా సంక్షేమం కోసం ఎటువంటి పథకాలు చేపట్టింది, ఏ విధంగా ప్రజా సంక్షేమానికి దోహదపడుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన బహిరంగ సభల ద్వారా, రోడ్ షోల ద్వారా సీఎం చంద్రబాబు ప్రచారం నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదేవిధంగా హోసూరు సమీపంలోని తాలిలో భారీ బహిరంగ సభలో సైతం సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ బహిరంగ సభకు సందర్భించి ఈ పూర్తి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే అవడిలో రోడ్ షో నిర్వహించి ఎన్డీఏ అభ్యర్థుల కోసము ప్రచారం చేయనున్నారు సీఎం చంద్రబాబు. అయితే 2వ రోజు మాత్రం మదురై, సాత్తూరు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రధానంగా సీఎం చంద్రబాబు తమిళనాడు ఎన్నికలలో ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం పర్వం కొనసాగించడానికి కూడా ప్రధాన కారణం ఏమిటంటే, ఎక్కడైతే ఇప్పుడు సీఎం చంద్రబాబు కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, అవడి, అదేవిధంగా మదురై, సాత్తూరు నియోజకవర్గాల్లో ఎక్కడైతే చంద్రబాబు భారీ బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొనున్నారో అక్కడ తెలుగు ప్రజలు అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు కూడా సీఎం చంద్రబాబు ఈ యొక్క ప్రచార పర్వంలో పాల్గొంటున్నారని చెప్పవచ్చు. తెలుగు ప్రజలు అధికంగా ఉండేటటువంటి ప్రాంతాలలో సీఎం చంద్రబాబు నాయుడు చేత ప్రచార పర్వాన్ని కొనసాగించాలని ఎన్డీఏ భావించింది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క బాధ్యతను, ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఎక్కడైతే తెలుగు ప్రాంత ప్రజలు ఎక్కువ మంది ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రచారంలో పాల్గొని అక్కడ ఆ నియోజకవర్గాల్లో కూటమికి అంటే ఏదైతే ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలు కోరనున్నారు. రైట్ సలాం, థ్యాంక్ యూ.